లక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. ఇక సత్యని కిడ్నాప్ చేయడానికి ఆ రౌడీలు ప్రయత్నిస్తూనే ఉంటారు. సత్య ఒంటరిగా దొరుకుతుంది అని చెప్పేసి అలా సత్యని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా వరలక్ష్మి వ్రతం అయితే జరుగుతూ ఉంటుంది. సత్య ఇక ఎలాగైనా సరే వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకుని క్రిష్ మనసు గెలుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. క్రిష్ ముఖంలో ఎలాంటి సంతోషం లేకపోవడం, సత్య క్రిష్ విషయంలో ఇంట్రెస్ట్ చూపించడం ఇదంతా కూడా మహాదేవయ్య గమనిస్తూ ఉంటాడు. చిన్న కొడుకు చిన్న కోడలు అంటే మహాదేవయ్యకి ఎంతో అభిమానం. చిన్న కొడుకు అంటే ప్రాణం. చిన్న కొడుకు కళ్ళల్లో బాధ చూస్తే మహాదేవయ్య తట్టుకోలేడు. కుటుంబం కోసం ఇక ఏదైనా చేస్తాడు. తన సంతోషం కోసం ఎంత దూరమైన వెళ్ళే మహాదేవయ్యకి చిన్న కొడుకి తన బలం బలహీనత కూడా. ఆ బలం బలహీనత తన ముందు ఇక అలా డల్గా కూర్చుంటం భరించలేడు. సత్య దూరం అయితే వీడు తట్టుకోలేడు. సత్య ఎప్పటికీ వీడికి దూరం కాకూడదు. సత్యని వీడిని ఎలాగైనా సరే కలపాలి అని చెప్పేసి మహాదేవయ్య నిర్ణయించుకుంటాడు. ఈలోగా ఇక గుడి వెనక్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇలా వెళుతూ ఉంటుంది. సత్య అయితే ప్రదక్షిణ చేయడానికి వెళ్ళి రమ్మనేసరికి ఇక నేను వెళ్ళలేనని చెప్పి క్రిష్ అక్కడే కూర్చొని ఉండిపోతాడు. ఎప్పుడో సత్య వెంట వెళ్ళే క్రిష్ ఇంకా తన మనసు బాగోక అక్కడే ఉండిపోతాడు. ఈలోగా మహాదేవయ్య ఇక సత్యకు చెప్పాలని తన కొడుకు గురించి తన ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటూ ఉంటాడు. తన కొడుకు ప్రేమను తెలిసేలా చేసి ఎలాగైనా ఇద్దరిని ఒకటి చేయాలని వెనకాల వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఈలోగా ఇక రౌడీలు సత్యని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సత్యను మహాదేవయ్య కాపాడుతాడు. ఎవర్రా మీరు, నా కుటుంబం జోలికి వచ్చారేంటి అంటూ ఇక మహాదేవయ్య స్టైల్లో వాళ్ళకి బుద్ధి చెప్పేసరికి నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి అయ్యా, ఈ ఇంట్లో వాళ్ళే కిడ్నాప్ చేయమంటే వచ్చాము, మీ కొడుకు రుద్ర బాబాయ్ కిడ్నాప్ చేయమంటే వచ్చాము, క్షమించండి అంటూ అక్కడి నుంచి పారిపోతారు వాళ్ళైతే. రుద్ర అంటూ అక్కడికి వచ్చేసరికి ఏమైంది బాబు, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి అంటూ ఉండగానే వెనక్కి తీసుకుని వెళ్ళి ఏం చేసావు, సత్యని కిడ్నాప్ చేయించాలని చూసావా, ఎందుకు, సత్య ఎవరు, నా ఇంటి చిన్న కోడలు, సత్య కిడ్నాప్ అవుతే నా పరువు పోతుంది కదా, నా శత్రువులు కిడ్నాప్ చేశారని చెప్పి నా రాజకీయ భవిష్యత్తుకి దెబ్బతినేలా జరుగుతుంది, అసలు ఈ సమయంలో ఇలాంటి ఆలోచన ఏంటి, వాళ్ళిద్దరూ విడిపోతే కలపాలని ప్రయత్నించాలి కానీ సత్యని కిడ్నాప్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది నీకు అని చెప్పి రుద్రను కొట్టబోతూ ఉండగా క్షమించు పాపు, అమ్మ సత్యను కిడ్నాప్ చేయించమంది, అందుకే సత్యను కిడ్నాప్ చేయిందామని చెప్పి నేను అనుకున్నాను అంటూ భైరవి మీద అసలు విషయాన్ని చెప్పేస్తాడు. భైరవి అంటూ ఇక అక్కడికి వచ్చి అందరి ముందు భైరవి చెంప పగలగొడతాడు. ఎందుకు ఇలా చేశావు, ఎందుకు మన ఇంటి చిన్న కోడల్ని కిడ్నాప్ చేసి నా పరువు తీయాలని చూసావు, అసలు సత్య ఏం తప్పు చేసింది, ఏందయ్యా అలా మాట్లాడతావు, ఏం తప్పు చేసిందని అంటావేంటి, అది వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంది, ప్రతిసారి చిన్నాని బాధ పెడుతూనే ఉంది, మన కుటుంబాన్ని అవమానపరుస్తూనే ఉంది, నీ రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీస్తూనే ఉంది, ఇలాంటి ఆడది మన ఇంట్లో ఉండాలని ఎవరైనా కోరుకుంటారా అని చెప్పి అంటూ ఉండగానే తను ఎలాంటి తప్పు చేసినా కుటుంబం కోసమే చేసింది, కుటుంబాన్ని వదులుకోలేదు కదా, తన గురించి అలా ఆలోచించి ఈ మహాదేవయ్య పరువు తీయడానికి నువ్వు ప్రయత్నించావు, ఎందుకయ్యా ఇంకా చిన్న కోడల్ని నెత్తిన పెట్టుకుంటున్నావు, వాళ్ళు రేపో మాపో విడాకులు కూడా తీసుకోబోతున్నారు, సత్య క్రిష్ విడిపోబోతున్నారు, అలాంటిది అది చూస్తే నా కొడుకు మనసు గెలుచుకోవాలని ప్రయత్నం చేస్తుంది, అది అంత మోసం చేసి మళ్ళీ నా కొడుక్కి దగ్గర అవ్వాలి అనుకుంటే నేనెలా ఒప్పుకుంటాను దానికి అని చెప్పి అనేసరికి ఒక్కసారే మహాదేవయ్య ఇక భైరవి చెంప పగలగొడతాడు. కన్న తల్లివేనా నువ్వు, కన్న తల్లి ఎప్పుడూ కూడా పిల్లల భవిష్యత్తుని మాత్రమే కోరుకుంటుంది, పిల్లల సంతోషాన్ని మాత్రమే కోరుకుంటుంది, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని ఆలోచన నీలో ఉండాలి, అంతేకాని విడిపోవాలని కోరుకోవడం ఏంటి, విడదీయాలని కోరుకోవడం ఏంటి, నిజమే వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా ఇక లేకున్నా వాళ్ళిద్దరూ విడిపోవాలని అనుకున్నారేమో, కానీ వాళ్ళ మనసుల్లో విడిపోయే ఆలోచన లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరిని చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో, అలాంటప్పుడు వాళ్ళని విడదీసి నువ్వు ఎలా సంతోషాన్ని పొందాలి అనుకున్నావు, వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం ప్రేమ రెండూ ఉన్నాయి, ఏ క్రిష్ నీకు సత్య అంటే ఇష్టం లేదా, నా కళ్ళలోకి సూటిగా చూసి సమాధానం చెప్పుచినా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మహాదేవయ్య. ఇష్టమున్నా తన మనసులో నేను లేనప్పుడు నా ఇష్టాన్ని ఎంతవరకు బయట పెట్టగలను బాబు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏం సత్య నా కొడుకంటే నీకు ఇష్టం లేదా, నువ్వు కష్టంగా నా కొడుకుతో కలిసి ఉంటున్నావా, ఇప్పుడే నిన్ను పంపించేస్తాను చెప్పు అని చెప్పనేసరికి క్షమించండి మావయ్య, నిజమే
నేను మొన్నటి వరకు క్రిష్ మీద ఇష్టాన్ని చూపించలేకపోయాను, ద్వేషాన్ని తప్ప. కానీ క్రిష్ అంటే ఏంటో తెలుసుకున్నాను. ఈ ఇంట్లో పెళ్ళై అడుగుపెట్టిన మొదట్లో క్రిష్ నాకు శత్రువులాగే కనిపించేవాడు. ఆ తర్వాత నెమ్మదిగా క్రిష్ ప్రేమని తెలుసుకున్నాను. క్రిష్తో కలిసి ఉండాలి అనుకున్నాను. ఒక తొందరపాటు నిర్ణయం మా విడాకుల వరకు వెళ్ళింది. మా విడాకులు తీసుకోవాలని ఆలోచన మాకు వచ్చేలా చేసింది. కానీ నేను క్రిష్ గురించి తెలుసుకున్న తర్వాత ఇక విడాకులు రద్దు చేసుకోవాలి అనుకున్నాను. కానీ క్రిషే నన్ను దూరం చేసుకోవాలని అనుకుంటున్నాడని తెలిసి మనసు బాధ కలుగుతుంది. క్రిష్ని నేను పెట్టిన టార్చర్ అలాంటిది కాబట్టి క్రిష్ నాకు దూరం అవ్వాలని కోరుకుంటున్నాడు. కానీ క్రిష్ ప్రేమను గెలుచుకుని నిజమైన ప్రేమ నాలో ఉందని తెలిసేలా చేసే ప్రయత్నంలోనే ఇదంతా జరుగుతుంది మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. విన్నావు కదరా, ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఇంత ఇష్టం ఉన్న మీరిద్దరూ విడిపోతే ప్రేమకి అర్థమే లేదు. ఈ మహాదేవయ్యకి ప్రేమలు పాసాలు బంధాలు ఇవేమీ తెలియవు. తను పొద్దున్న లెగిస్తే మనిషిని నరకడం చంపడం ఇవి మాత్రమే తెలుసు. కానీ నా చిన్న కోడలు వచ్చిన తర్వాత ఇంటిని ఒక రకంగా మార్చేసింది. కాబట్టి మీ ఇద్దరు ఎప్పటికీ కలిసే ఉండాలి. మీ మధ్యకి ఎవరొచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదంటూ మహాదేవయ్య షాక్ ఇచ్చి ఒకరి ప్రేమని ఒకరికి తెలిసేలా చేసి ఇక క్రిష్ సత్యాన్ని ఒకటి చేస్తాడు. భైరవ్కి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.